సార్ నిన్న నుంచి మనం సోషల్ మీడియాలో చర్చ జరుగుతున్నది. ఎకనామిక్ సర్వే ఒకవైపున, ఈ మేడిగడ్డకు సంబంధించింది. ఇందులో ఏది నిజం? ఇప్పుడు ఇవి రెండు దృక్కోణాలతో మనం అర్థం చేసుకోవాల్సి ఉంటుంది. మొదటి విషయం, మన కేంద్ర ప్రభుత్వం నిన్న వెలువరించినటువంటి 2025-26 ఆర్థిక సర్వేని కనుక మనం చూస్తే, ఆర్థిక సర్వే చాలా మట్టుకు నిజమనే మనం అనుకోవాలి. ఎందుకంటే మన అనుభవాలు అవి, మన ప్రజల అనుభవాలు అవి. ముఖ్యంగా ఇరిగేషన్ రంగానికి సంబంధించి వాళ్ళు ఇక్కడ జరిగిన అభివృద్ధిని, ఈ 10 ఏళ్ల పాటు జరిగిన అభివృద్ధిని, 2014 నుంచి 2023 వరకు జరిగిన అభివృద్ధిని వాళ్ళు స్పష్టంగానే దాంట్లో రికార్డ్ చేశారు. అది మన అనుభవంలో కూడా విషయం, అది అబద్ధమేం కాదు. ఎన్నోసార్లు మనం ఈ విషయాలు చెప్తూ వస్తున్నాము. వాటిని చాలా మట్టుకు నమ్మేవాళ్ళు నమ్ముతున్నారు, నమ్మని వాళ్ళు ఇంకా దాన్ని విమర్శన పెడుతున్నారు. మన ప్రభుత్వం కూడా కాళేశ్వరం లేకుండానే అత్యధికంగా ధాన్యం ఉత్పత్తి చేస్తున్నామనే మాట కూడా మనం మాట్లాడుతూ ఉన్నారు. కానీ రాష్ట్ర ప్రభుత్వం గత 10 సంవత్సరాలుగా అభివృద్ధి చేసినటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ జరిగింది కనుకనే ఇవాళ రాష్ట్రంలో అంత అభివృద్ధి మనకు కనబడుతున్నది. ధాన్యం ఉత్పత్తిలో కానీ ఇతరత్ర వ్యవసాయ రంగంలో వస్తున్న ఆదాయంలో కానీ మనకి ఇవన్నీ మనకు కనబడుతున్నాయి. సో ఎకనామిక్ సర్వే ఏదైతే కేంద్ర ప్రభుత్వం ప్రవేశపెట్టిందో అందులో ఏం అబద్ధం లేదు. వాళ్ళు చాలా స్పష్టంగా ఎంత మంచి మాటలు రాశారంటే, మీరు ఎకనామిక్ సర్వేలో ఆ పర్టికులర్ పారాగ్రాఫ్కి సంబంధించి మీకు చదివి వినిపిస్తాను. అందులో మాటలు ఎట్లా ఉంటాయి అనేది చాలా అద్భుతమైన మాట వాళ్ళు దాంట్లో రికార్డ్ చేశారు. ఏం రాశారంటే, వాళ్ళు తెలంగాణలో 2014లో 1.31 కోట్ల ఎకరాలుగా ఉన్న సాగు విస్తీర్ణం తెలంగాణ ప్రభుత్వం చేపట్టిన కాళేశ్వరం ఎత్తిపోతల పథకం మరియు మిషన్ కాకతీయ అంటే చెరువుల పునరుద్ధరణ కార్యక్రమం వంటి ప్రధాన ప్రతిష్టాత్మక ప్రాజెక్టుల కారణంగా 2023 ఆర్థిక సంవత్సరాన్ని నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. అంటే 1.31 2014లో ఉన్న సాగు విస్తీర్ణము 2023 నాటికి 2.2 కోట్ల ఎకరాలకు పెరిగింది. అందువల్ల దిగుబడులను మెరుగుపరచడానికి నీటిపారుదల సౌకర్యాల కల్పన, సహజ వనరులకు అనుగుణంగా పంటలను సాగు చేయడం, వాతావరణ మార్పులను తట్టుకునే అధిక దిగుబడినిచ్చే వంగడాలను ఉపయోగించడం వంటి చర్యలు అత్యంత ఆవశ్యకతం అని ఆ పారాగ్రాఫ్లో వాళ్ళు రాశారు. సో ఇక్కడ మనకు విషయం అర్థమైతే ఏంటంటే, తెలంగాణ ఏర్పడినప్పటికీ సాగు విస్తీర్ణం తెలంగాణలో 1.31 కోట్ల ఎకరాలు ఉంటే అది 2.2 కోట్ల ఎకరాలకు 23 నాటికి పెరిగింది. అంటే దాదాపు ఒక 90 లక్షల ఎకరాల ఆయకట్టు విస్తీర్ణం పెరిగినట్టుగా మనకు ఎకనామిక్ సర్వేలో మనం పేర్కొంటున్నాం. దానికి కారణం కూడా వాళ్ళు పేర్కొన్నారు. ఇక్కడ మేజర్ మీడియం ప్రాజెక్టులు, చిన్న నీటి వనరుల అభివృద్ధి జరిగింది కాబట్టి, కాళేశ్వరం లాంటి మేజర్ మీడియం ప్రాజెక్టుల అభివృద్ధి జరిగింది. అట్లనే మిషన్ కాకతీయ చిన్న నీటి వనరుల అభివృద్ధి కూడా జరిగింది కాబట్టి ఇవన్నిటికీ మనకు ఈ అభివృద్ధికి అది దోహదపడింది అనే విషయాన్ని వాళ్ళు చెప్తున్నారు. ఇవన్నీ కూడా మనం చూస్తే, మిషన్ కాకతీయ మనం చూస్తే నిజానికి మొన్న ముఖ్యమంత్రి గారు ఎంత చెడ్డ మాట మాట్లాడిందంటే, ఆ మాట మాట్లాడుతూ కమిషన్ కాకతీయ అని మాట్లాడతారండి, దాన్ని వర్ణిస్తాడు ఆయన. కానీ మిషన్ కాకతీయ అనేది చాలా అద్భుతమైన కార్యక్రమంగా ప్రపంచవ్యాప్తంగా దానికి గుర్తింపు వచ్చింది. ఈ మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని దేశాల నుంచి మేధావులు వచ్చి, యూనివర్సిటీల వాళ్ళు వచ్చి ఇక్కడ పరిశోధనలు చేసి దాని ఫలితాలని తెలుసుకొని పోయారు. ఆ ఫలితాలను కూడా వాళ్ళు క్రోడీకరించి వాళ్ళు దాన్ని ప్రపంచానికి తెలియజేశారు. ఆ పుస్తకం నేను రాశానండి. ఇది ఎప్పుడు మిషన్ కాకతీయ చెరువుల పునరుద్ధరణ పురోగతి ఫలితాలు ప్రభావాలనే పుస్తకాన్ని ఏ సంవత్సరం రాసినది? నేను ఇది ఆల్రెడీ 2019లో నేను ఈ ప్రచురించిన ఈ పుస్తకం ప్రచురించడానికి కారణం ఏంటంటే, మేము ఒక ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్లో పాల్గొన్నాం. ఎక్కడ? బాలి, ఇండోనేషియాలో. బాలి ఇంటర్నేషనల్ కాన్ఫరెన్స్ ఆన్ ఇరిగేషన్ అండ్ డ్రైనేజ్ అని ఒక అంతర్జాతీయ సంస్థ. ఆ సంస్థ సెమినార్ జరిగినప్పుడు ఆ సెమినార్లో మేము ఈ పేపర్ సబ్మిట్ చేసినప్పుడు మా పేపర్ సెలెక్ట్ అయింది. ప్రజెంటేషన్కి వాళ్ళు ఆహ్వానించారు, నేనే పోయాను. నేను ఇంకా కొంతమంది చీఫ్ ఇంజనీర్స్ కలిసిపోయినప్పుడు ఆ మిషన్ కాకతీయకు సంబంధించిన పేపర్ని నేనే ప్రజెంట్ చేశాను. ఆ పేపర్ వాళ్ళ సావనీలో కూడా ప్రచురణ అయింది. ఆ పేపర్ని నేను తెలుగు అనువాదం చేసి తర్వాత ఇంగ్లీష్ 2 కలిపి పుస్తకం వేశాను. దీంట్లో చాలా స్పష్టంగా మిషన్ కాకతీయ యొక్క అభివృద్ధి ఫలితాలను మేము అక్కడ ఎక్స్ప్లెయిన్ చేసినాం. తర్వాత మేమే కాదు, మిషిగాన్ యూనివర్సిటీ నుంచి, షికాగో యూనివర్సిటీ నుంచి, తర్వాత శ్రీలంకలో ఉండేటువంటి ఇంటర్నేషనల్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ సంస్థ వాళ్ళు దీన్ని పరిశోధన చేసి, నాబార్డ్ వాళ్ళు పరిశోధన చేసి, మేము ఏవైతే అభివృద్ధి ఫలితాలు మిషన్ కాకతీయ ద్వారా వచ్చినాయో అవన్నీ కూడా వాళ్ళు చాలా క్రోడీకరించి మేము చెప్పినవని నిజమని చెప్పి వాళ్ళు నిర్ధారించారు.
నిర్ధారించడమే కాదు పబ్లిష్ చేసేవారు, ప్రపంచానికి తెలియజేశారు. ముఖ్యంగా నేను మీకు చెప్పదలుచుకున్నది ఏంటంటే నాబార్డ్ అంటే నాబార్డ్ వాళ్ళకి ఒక సిస్టర్ ఆర్గనైజేషన్ నాప్కాన్స్ అనే ఒక సంస్థ ఉంటుంది. నాప్కాన్స్ అంటే నేషనల్ నాబార్డ్ కన్సల్టెన్సీ సర్వీసెస్ వాళ్ళు, అంటే ఇటువంటి స్టడీస్ అన్ని వాళ్ళు చేస్తారు. ఆ కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు, నాబార్డ్ తరఫున చేసిన కన్సల్టెన్సీ సర్వీస్ వాళ్ళు అసలు మిషన్ కాకతీయ యొక్క ఫలితాలు ఏ రకంగా ఉన్నాయి అనేది వాళ్ళు క్రోడీకరించారు. అంటే రెండు దశల అమలు తర్వాతనే, మొదటి దశ రెండో దశ అమలు తర్వాత వాళ్ళు స్టడీ చేశారు. తెలంగాణ మొత్తంగా తిరిగి వాళ్ళు స్టడీ చేసిన తర్వాత వాళ్ళు ఎంత స్పష్టంగా వాళ్ళు చెప్తారంటే, ఈ ఎకనామిక్ సర్వేకి 2017లో నాబార్డు వాళ్ళు స్టడీ చేసిన దానికి కూడా మనకు పోలిక కనబడుతున్నది. సాగు విస్తీర్ణం 57.5% పెరిగింది చిన్ననీటి వనరుల కింద. అంటే ప్రధానంగా చెరువులు పునరుద్ధరణ జరిగిన తర్వాత చెరువుల కింద సాగు విస్తీర్ణం 57.5% పెరిగింది. ఎందుకు పెరిగిందంటే చెరువుల యొక్క రిటైనింగ్ కెపాసిటీ పెరిగింది. అంటే మనం పూడికలు తీసినాం కాబట్టి చెరువుల్లో పూడిక తీసినందువల్ల నిల్వ సామర్థ్యం పెరిగింది. తర్వాత కాలం పెరిగింది, ఎక్కువ కాలం నిల్వ ఉండే పరిస్థితి వచ్చింది. దాంతోపాటు భూగర్భ జలాలు రిజ్యూనేట్ అయినాయి కాబట్టి, రీఛార్జ్ జరిగింది కాబట్టి చెరువు పరిధిలోనే కాకుండా చెరువుకు 5 కిలోమీటర్ల దూరంలో కూడా భూగర్భ జలాలు పెరిగి మనకు బావుల కింద కూడా వ్యవసాయం పెరిగింది. అప్పటికే తెలంగాణ ప్రభుత్వం 24 గంటల ఉచిత కరెంటు పథకాన్ని ఆల్రెడీ నడుపుతున్నది కాబట్టి ఆ ఉచిత కరెంటు కారణంగా పెరిగిన భూగర్భ జలాల కారణంగా మనకు బావుల కింద కూడా వ్యవసాయం పెరిగింది, చెరువుల కింద వ్యవసాయం పెరిగింది. ఈ చెరువులను మనం పునరుద్ధరించినందువల్ల, చెరువుల్లో నిల్వ సామర్థ్యం పెరిగినందువల్ల గ్రౌండ్ వాటర్ రీఛార్జ్ పెరిగి బావుల కింద కూడా వ్యవసాయం పెరిగింది. మనం అప్పటికే రికార్డుల ప్రకారం 30 లక్షల బావులు ఉన్నాయి ఇక్కడ, చెరువులు 30 లక్షల ఎలక్ట్రిక్ పంపుల కనెక్షన్స్ ఉన్నాయి. వాటి కింద ఒక్కొక్క పంపు కింద మనం 1.5 ఏకర్స్ అనుకున్నా కూడా 30 లక్షల ఎకరాల కింద 45 లక్షల ఎకరాల సాగు విస్తీర్ణం పెరిగింది. ఇప్పుడు ఇవాళ ఇంత సాగు విస్తీర్ణం పెరగడానికి కారణాలు నేను మీకు చెప్తున్నాను. అంటే బోర్బావుల కింద వ్యవసాయం పెరిగింది కాబట్టి బోర్బావుల కింద 30 లక్షల బోర్బావుల కింద 45 లక్షల ఎకరాల సాగుబడి పెరిగింది. దానికి ఉచిత కరెంట్ ఏమైనా దోహదం చేసినట్లా, లేకపోతే కాలువల ద్వారా వచ్చినట్లా? అవి బోర్లు రీఛార్జ్ అయినాయి కదా. మనం మిషన్ కాకతీయలో ఒక 30,000 చెరువులను పునరుద్ధరించిన కారణంగా 30,000 చెరువులను మనం 4 దశలు పునరుద్ధరించడం అందువల్ల వాటర్ కెపాసిటీ పెరిగింది, వాటర్ రిటెన్షన్ కెపాసిటీ పెరిగింది కాబట్టి మనకు భూగర్భ జలాల రీఛార్జ్ అద్భుతంగా పెరిగింది. 30,000 చెరువులు 5 మీటర్లు మనకు భూగర్భ జలాలు పైకి లేచినాయి. ఎవరేజ్గా స్టేట్లో చూస్తే, అంటే జిల్లాల వారీగా చూస్తే అది ఇంకా 10 మీటర్లు 11 మీటర్లు పెరిగిన జిల్లాలు కూడా ఉన్నాయి. కానీ ఎవరేజ్గా చూసినప్పుడు సగటున తెలంగాణ రాష్ట్రంలో భూగర్భ జలాలు 5 మీటర్లు పెరిగినాయి, పైకి లేచినాయి. సో దీనివల్ల ఏమైందంటే బోర్బావులన్నీ, ఎండిపోయిన బోర్బావులన్నీ కూడా రిజ్యూనేట్ అయినాయి, మళ్ళీ సజీవమైనాయి. వాటి కింద 45 లక్షల ఎకరాల సాగుబడి సాధ్యమైంది. చెరువుల కింద మనం 15 లక్షల ఎకరాలు స్థిరీకరించినాం. మనం మొత్తం కృష్ణా గోదావరిలో మనకు 25 లక్షల ఎకరాల చెరువుల కింద సాగుబడి ఉండేది. కానీ చెరువులన్నీ ఎండిపోయి చెరువులను పునరుద్ధరించకుండా వాటిని నిర్లక్ష్యానికి గురి చేసినందువల్ల అది 5-6 లక్షలకు పడిపోయింది. మిషన్ కాకతీయ పునరుద్ధరణ తర్వాత మనం 15 లక్షల ఎకరాలని చెరువుల కింద స్థిరీకరణ చేయగలిగినాం. 15 లక్షల ఎకరాలు స్థిరీకరణ చేయగలిగినాం. మొత్తంగా కృష్ణా గోదావరి బేసిన్లో చెరువుల కింద మనకు 25 లక్షల ఎకరాలు మనకు సాగులోకి వచ్చినాయి. తర్వాత 45 లక్షల ఎకరాలు బోర్బావుల కింద సాగులోకి వచ్చినాయి. తర్వాత ప్రాజెక్టుల కింద ఒక 70 లక్షల ఎకరాలు మనం ప్రాజెక్టుల కింద కూడా సాధించుకోగలిగినాం. సో ఇవన్నీ కల్మినేట్ అయ్యి మనకు 2014లో ఉన్నటువంటి 1.3 కోట్ల ఎకరాలు అది 2.2 ఎకరాల కోట్లకు పెరిగింది. ఇది ఊరికే జరగలే.